వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దుబ్బాకలో హలో మాల చలో దుబ్బాక కార్యక్రమం రోస్టర్ విధానం రద్దు చేయాలని డిమాండ్. జహీరాబాద్ లో వెలుగులోకి వచ్చిన భారీ మోసం. సుమారు 28 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డ నైకీ ట్రేడర్స్ సంస్థ నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు. గట్కేసర్లో శివ భక్తుల కావడి యాత్ర. భక్తి శ్రద్ధలతో పరమశివుడికి జలాభిషేకం. రోస్టర్ విధానాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను పునఃసవరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గం ఆధ్వర్యంలో హలో మాల చలో దుబ్బాక కార్యక్రమాన్ని నిర్వహించారు. దుబ్బాక పట్టణంలోని పోచమ్మ ఆలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రోస్టర్ విధానం వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని, సామాజిక న్యాయం జరిగేలా రిజర్వేషన్లను పునఃసవరించాలని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎందుకంటే నా ప్రభుత్వం కుర్చీకేసేటట్టుందనే భయం వస్తుంది. ఆ భయం మనల్ని పెట్టట్లే. ఎవరికి వచ్చింది వాళ్ళు తీసుకున్నారు, కూర్చున్నారు. ఇక మేము మాట్లాడేటప్పుడు మాట్లాడకపోతే బాగుండాలిగా, ఇక కొట్లాడేటప్పుడు కొట్లాడతారు కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ సిస్టమ్, ఈ రోస్టర్ సిస్టమ్ని సవరించాలి. 20 లోపల రెండు ప్రాధాన్యత క్రమాలు మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మొత్తం రోస్టర్ సిస్టమ్, ఈ వర్గీకరణ అనేది కూడా రాజ్యాంగ విరుద్ధం. అంబేద్కర్ త్యాగాల పునాది మీద వచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ సిస్టమ్కే విరుద్ధం. కాబట్టి దాన్ని సవరించాలని చెప్పి, రోస్టర్ సిస్టమ్ సవరించాలని చెప్పి మొన్న నల్గొండలో ఇట్లాంటి సభ జరిగింది. అక్కడ మేము ప్రకటించినాం, అయ్యా ఎక్కడ పుట్టింది ఆ జీవో? సెక్రటరియట్లో పుట్టింది. జీవో 99 అక్కడ సెక్రటరీలో పుట్టింది. కాబట్టి ఎక్కడ తెలుసుకుందాం, ఆడేడవుతుందిగా డైరెక్ట్ సెక్రటరీ ముట్టడి పెడదాం. ఇక తాడోపడి తెలుసుకుందాం. ఎక్కడైతే జీవో పుట్టిందో, ఎక్కడైతే మానల గొంతును చిదిమేసి మానల భవిష్యత్తు లేకుండా చేసేటువంటి జీవో పుట్టిందో అక్కడనే ఆ జీవోను చంపాలని చెప్పి ఈ నెల 31న జిల్లా సెక్రటరీ పిలిపిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి పెద్ద ఎత్తున సాగరిస్తున్నారు. దుబ్బాక నుంచి, ఈ సిద్దిపేట జిల్లా నుంచి, ఈ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి, పక్కన కరీంనగర్ జిల్లా నుంచి, వరంగల్ జిల్లా నుంచి వేలాదిగా తల్లి రావాలి. మన ఆక్రోధన, మన కష్టం, మన కన్నీళ్లు, మన భవిష్యత్తు మొత్తం కూడా రేపటి మన పోరాటం మీద ఆధారపడ్డది. ఇప్పుడు కూడా మన మౌనం ఉంటే మన ఇంట్లో మన పుట్టిన పిల్లలకు పెట్టే అన్నం మొత్తంలో విషం చుక్క కలిపి మన పిల్లల్ని మనం చంపుకునే పరిస్థితి మనం తెచ్చుకుంటున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇది వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇదే రోస్టర్ సిస్టమ్ కనుక నోటిఫికేషన్ ఇస్తా ఉంటారు, మన గ్రూప్లో జాబ్ ఉండవు. నోటిఫికేషన్ ఇస్తా ఉంటారు, మాలలో జాబ్ ఉంటారు. ఏమైతే ఈ టర్మ్ మొత్తం పోతుంది. ఇప్పుడున్న ఈ పిల్లలు చదువుకున్న పిల్లలు అవుతున్నారో, డిగ్రీ చేస్తున్నారో, ఇంటర్ చేస్తున్నారో, లేదా కోచింగ్ పోయిన పిల్లలు అవుతున్నారో, వాళ్ళు ఒక తరం మొత్తం రేపు భవిష్యత్తు మొత్తం వాళ్ళు కూలీలుగా, బయట ప్రైవేట్ ఎంప్లాయర్గా, అవసరమైతే సంఘ విద్రోహ శక్తులు కూడా మారే ప్రమాదం ఉంది. అంటే విరక్తి ముట్టి, అంటే ఈరోజు మనం ఉన్నాం, అంతో కొంత జీవంతో ఉన్నాం. ఈరోజు మనం కొట్లాడకపోతే రేపు ఒక తరం పిల్లలు మొత్తం కూడా నష్టపోతారు. ఆ ఒక తరం అంటే చిన్న మాట కాదు. ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే మీకు తెలుసు, మీ ఇళ్ళలో చూసుకొని, లేదా పక్క మీ ఊర్లో, మీ గుడెల్లో ఇంటి పక్కన చూడండి, ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఉంటే ఆ కుటుంబం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి మీరు, మరి గౌరవం ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. పిల్లల్ని మంచిగా వేరొకరు చదివిస్తూ ఉంటారు, రేపు భవిష్యత్తు చూపిస్తూ ఉంటారు. అంటే ఒక ఉద్యోగ కుటుంబం అనేది ఆత్మగౌరవం. అది ఆ తరం మొత్తం, ఆ కుటుంబం ఉన్నటువంటి వంశం మొత్తం కూడా ఆ ఉద్యోగాల మీద, ఒక ఉద్యోగం ఉన్నప్పుడు ఆ ఇంటి మొత్తం ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అందుకని ఆ సిస్టమ్ అంటే పెడతారు వాళ్ళు. ఈరోజు ఇన్ని వేల ఉద్యోగాలు మన కళ్ళ ముందు మహమైపోతా ఉంటే మనం ఇంకా మౌనంగా ఉంటే ఎవరు మనం ఇక కొట్లాడకుండా ఇళ్ళ బట్టి ఉంటుంది. మొన్నటి దాకా లెక్కలెప్పుడో ఎవరు మాలని చెప్పలే, హైదరాబాద్ ఎవరు మాలని చెప్పలే.
లెక్కలకు వచ్చినప్పుడు మీ మాల కాదండి, మీ మాల కాదు. మన అధికారులు కూడా పాడుపడి కుర్చీలో కూర్చుంటే ఎంఆర్ ఆఫీస్ అయితే పోలీసు అవుతుంది, వాళ్ళు మాల చెప్పుకోడు. హైదరాబాద్ చెప్పకపోతే నువ్వు అధికారులు చెప్పకపోతే అవతలలో పట్ట తీసుకొని నీకు తల్లి నేను పలా చెప్పి చెప్పబట్టాలి. ఇంకా నువ్వు మాలని చెప్పుకోవడానికి సిగ్గు అయితే ఎందుకు ఆ బతుకు? నువ్వు మాల అని చెప్పుకోవడానికే సిగ్గుపడే పరిస్థితి వచ్చినప్పుడు తన కడుపులో పుట్టిన 4 పిల్లలు ఒక్కొక్కరు చనిపోతా అంటే కడుపులో దుఃఖాన్ని తేలించుకొని నేను నా కుటుంబం చచ్చిపోయే పర్లేదు, నా కుటుంబం వేరు పర్లేదు, ఈ లోకల్లో ఉన్నటువంటి అటాని కులాలు మొత్తం నా బిడ్డలే వాళ్ళు బాగుపడుతుందని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన గుర్తుపెట్టుకుని అంటే ఆయన ఆత్మ ఘోషించాల్సిన ఆలోచన అంటే చేయాలని ప్రపంచానికి తెలియజేసిన బాబాసాహెబ్ పేగుబంధం సోదరులందరికీ సోదరిమణులందరికీ పేరు పేరున ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక మీద ఉన్న నా పేగుబంధం మిత్రులందరికీ పేరు పేరున జైబీలను తెలియజేస్తూ ముఖ్యంగా 2 నిమిషాలు మాట్లాడమంటుందో కాలమేమో పరుగులెడుతుంది. కానీ మిత్రులారా 2 విషయాలు ప్రస్తావిస్తాం. ఒకరోజు ప్రపంచంలో నేనే పెద్ద మగ సీఎం నని విర్రవీగి మాలలతో పెట్టుకుంటే బిడ్డ నీ మంత్రి పదం అంటే నా మాలల అరికాలు మట్టితో సమానమని ఇసిరి పట్టిన పులిబిడ్డ ఇక్కడ కూర్చున్నాడు. ఈ వారసత్వం అంబేద్కర్ వారసత్వం అంటే అడక్క తిన్నది కాదురా అవలగల్లారా. మేధావి వర్గం కానీ విద్యార్థి వర్గం కానీ ప్రతి ఒక్కరూ హక్కుల కోసం పోరాడాలని, హక్కుల కోసం రోడ్ల మీదకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న విషయాన్ని మాత్రం మీరందరూ గ్రహించాలి. ముఖ్యంగా మేము ఈ దేశానికి ఎక్కంచోలో మనం వచ్చిన దానికి మీకు ప్రతిదీ నేర్పినవరా నాయన. ఈ సమాజానికి మా బుర్రలను ఎప్పుడే పాడవాడు. అరే నాయన మీకు బట్ట నేర్పినాము, మీకు ఎద్దు ఎట్లా కట్టాలని నేర్పినాము, మీకు జీవన విధానం నేర్పినాము, ఇన్ని నేర్పిన మా పైన మీకు ఎందుకురా నాయన కుట్రలు? మీకు ఓటు మీ పాలన ఎట్లా చేసుకోవాలంటే ఆ పాలన కూడా మా బాబాసాహెబ్ అంబేద్కరే ప్రపంచ దేశాలని తిరిగి రాజ్యాంగం ఎట్లుండాలని రాస్తే ఆ రాజ్యాంగం ప్రకారం ఆ ఓటు ప్రకారం మేము ఓటు చేస్తే మీరు పాలకులను మర్చిపోతారు. అసలు మీరు ఎవర్రా మాకు అంటే మేము మౌనంగా ఉంటానా? ఒకసారి మాలలు మనసులో పడ్డారంటే నీ తాత చంద్రబాబుని అడుగు, వానయ్య రామారావుని అడుగు, మొన్నదాకా మావాడే అన్న మా కేసీఆర్ అడుగు. మాలలు ఇబ్బంది పడితే ఎట్లుంటుందో బిడ్డ. పాలకులారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమంది దళితులను విడదీసి రాజ్యాధికారం వైపు పోకుండా మీరేదో కుట్ర చేస్తున్నారు బిడ్డ. ఈ వేదిక నుంచి దుబ్బాక వేదిక అంటే ఇది ఉద్యమాలకు గడ్డ. ఈ ఉద్యమాల వేదిక గడ్డ నుంచే మేము పిలుపునిస్తున్నాం బిడ్డ. మేము అనుకుంటే కానిది లేదు, మాలలు అనుకుంటే ఇంతవరకు కానిది లేదు. మరొక్కసారి మాలల రుచి కనుక మీకు పాలకులకు కావాలనుకుంటే చెలో సెక్రటరీ చూసుకుంటారా? మేము కనుక మంట పెడితే ఎక్కడ ఆర్పే ప్రసక్తే లేదు. నువ్వు అనుకుంటావు చెలో సెక్రటరీ తోటి అయిపోతుంది, లేకుంటే ఇంకో కొన్ని విషయాలు మాట్లాడుతుంది. నువ్వు ఎవరిని ముట్టుకోవద్దో వాళ్ళని ముట్టుకున్నావు బిడ్డ. ఆ ముట్టుకున్నావు నిన్ను మంట పెట్టేదాకా మాలలందరూ కూడా నిద్రపోవద్దు. తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధంగా ముందున్నామో మనం అందరం కూడా మన హక్కుల ఉద్యమంలో ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దుబ్బాక ఉద్యమ విద్యార్థులందరికీ ఉద్యమ గడ్డకు జైబీము తెలియజేస్తూ స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చూపిన ధైర్య సాహసాలు తెగువ ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని ముఖ్యమంత్రి కొనియాడారు. సైమన్ కమిషన్ కు ఎదురుడ్డి నిలిచి రొమ్ము చూపిన మహానేతగా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడిగా ప్రకాశం పంతులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ఆంధ్రకేసరికి నివాళులు అర్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో త్రికర హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆర్తో వైద్య శిబిరం నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ తాను పుట్టిన ప్రాంతం హుస్నాబాద్ అని హుస్నాబాద్ ప్రాంతంలో ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇట్టి క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో దాదాపు 250 మందిని పరీక్షించి మందులను పంపిణీ చేశారు. నమస్తే అండి, ఇది నా డాక్టర్ ప్రణయ్ కుమార్ నీరుమల్ల, శ్రీకర హాస్పిటల్ ఈసీఎల్ క్రాస్ రోడ్స్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్.
మాది హోమ్ టౌన్ ఇది హుస్నాబాద్ కాబట్టి ఈరోజు ఇలా ఆర్యవైశ్య భవన్లో ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 200 మందికి పైగా పేషెంట్స్ వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకొని దానికి తగ్గట్టుగా పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. సో మంచి రెస్పాన్స్ జరగడంతో వీఆర్ వెరీ హ్యాపీ దట్ మాకు ఈ కార్యక్రమం నిర్వహించిన మన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇది శ్రీకర హాస్పిటల్ హైదరాబాద్ వారికి సిద్దిపేట జిల్లా ఉస్మానాబాద్ మండలంలో ఆర్యవైశ్య సంఘంలో ఈరోజు ఆర్థో వైద్య శిబిరం జరిగింది. అందరూ కూడా చాలా మటుకు ఒక 200 మందికి పైగా వచ్చి వాళ్ళ ప్రాబ్లం చేయించుకున్నారు. వాటికి సరిపడా మందులు అన్నీ కూడా ఉచితంగానే ఇవ్వడం జరిగింది. సో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గానే ఇంకా కంటిన్యూగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. కూటమి నాయకుల ఐక్యతతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, జ్యోతిరావు పూలే వంటి మహానేతల సేవలను ఎన్నటికీ మరువలేమని అన్నారు. టీడీపీ ఆవిర్భావమే బీసీ నినాదంతో జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలో బీసీసీఎల్ అధ్యక్షుడు శివాజీ మోదిరాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నాయకులు ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, ప్రస్తుతం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి సమస్యను తెలుసుకుంటున్నామని తెలిపారు. బీసీసీఎల్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారు అలాగే జ్యోతిరావు పూలే గారి విగ్రహావిష్కరణలు ఎంపీ గారి చేతుల మీదుగా, అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న గారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున హాజరై ఏదైతే ఈరోజు బీసీలకి అత్యధిక రిజర్వేషన్ కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఘన స్వాగతం పలకడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా బీసీలందరికీ కూడా ఖచ్చితమైన న్యాయం చేయగలిగింది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతే ఈ విషయం సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శివాజీ మరియు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో కూటమి నేతలందరం కలిసి ఇద్దరు ఆదర్శ వ్యక్తులు, మాకు ఎప్పటికీ ఆదర్శంగా ఉండే వ్యక్తులు ఇద్దరు. ఒకరు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అయితే మరొకరు పూలే గారు. ఎందుకంటే తెలుగుదేశం పుట్టిందే బీసీ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వారిద్దరి విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించుకుంటాం. కూటమి నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఈ విగ్రహావిష్కరణ దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తప్పకుండా వారిద్దరూ ఏ ఆశయ సాధనతో మనల్ని అందరినీ నడిపించారో అదే ఆశయ సాధనతో కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ ఆ మహనీయుల యొక్క విగ్రహావిష్కరణ చేయటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్ లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మబలికి నైకీ ట్రేడర్స్ సంస్థ నిర్వాహకులు సుమారు 28 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డారు. జహీరాబాద్ పట్టణానికి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా గత 2 ఏళ్లుగా నడుస్తున్న నైకీ ట్రేడర్స్ సంస్థలో జహీరాబాద్ కు చెందిన బాధితులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. మోసపోయిన బాధితులంతా కలిసి వివిధ లావాదేవీల రూపంలో మొత్తం 28.14 కోట్ల రూపాయల ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసినట్లు తేలింది. నిన్న జరిగిన ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఒక 4 నిందితులని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయినది. ఆ 4 వచ్చేసి ఒకడు శశివర్ధన్ రెడ్డి, ఒకడు జగదీష్, రవీంద్రబాబు అండ్ సుష్మిత పిండే. ఈ 4 గతంలో కూడా హైదరాబాద్ సిసిఎస్లో మరియు సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో ఆల్రెడీ కేసెస్ అయినాయి. వాళ్ళు ఈ కంప్లైంట్ హైదరాబాద్లో నివసించే ఇజ్రాయిల్ అలియాస్ బాబు అనే అతని కంప్లైంట్ మీద ఫస్ట్ ఒక కేసు చేశాము. అందులో ఫస్ట్ కేసులో వచ్చేసి టోటల్గా అది 14,98,00,000 పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేశారు. తర్వాత ఇంకో కేసు చేశాము. ఇది కంప్లైంట్ వచ్చేసి శశివర్ధన్ రెడ్డి. ఆయన కంప్లైంట్ మీద వచ్చేసి అది టోటల్ అది 4 crores 17 lakhs ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసు. ఈ 2 కలిపేసి 19 crores 15 lakhs పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి నిన్న రిమాండ్కు తరలించడం అయినది. థ్యాంక్ యూ.
శబరిమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అదనపు రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్రంతో మాట్లాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. శబరిమలలో సౌకర్యాల కల్పనకు కేరళ ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. టీటీడీ తరహాలో శబరిమలలో వ్యవస్థను ఏర్పాటు చేసి సమాచార కేంద్రం, సత్రాలు, అన్నదానానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. శబరిమల యాత్రలో ఆంధ్రప్రదేశ్ అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ శబరిమల పవిత్రతను కాపాడడంతో పాటు అయ్యప్ప భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శబరిమలలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుందని, అవసరమైతే కూటమి ప్రభుత్వం కూడా ఆ పోరాటంలో ఇంప్లీట్ కావాలని అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని, అలాగే బెజవాడ కనక దుర్గమ్మ యొక్క చల్లని దీవెనలు, అలాగే శబరిమల అయ్యప్ప స్వామి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలతో మొత్తం ఈ ప్రపంచమంతా నడుస్తుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని, అలాగే అటువంటి ఒక దైవీ కార్యాన్ని, ఒక ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప కార్యాన్ని, అనేక లక్షల మందికి ఇరుముళ్ళు, అలాగే అనేక లక్షల మందికి మాలలు సమర్పించి అందరినీ కూడా చరితార్థులు చేసి వాళ్ళ జీవితాన్ని సార్థకతం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్న గురుస్వాములందరికీ కూడా ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క కార్యం కారణంగా, మీరు చేసే కృషి కారణంగా మీ అందరికీ కూడా ఏదో మేము దీక్షకి పంపిస్తున్నామని అభిప్రాయం ఉండొచ్చు, కానీ మీరు చేస్తుంది చాలా గొప్ప కార్యం. అంటే మీ అందరికీ కూడా పూర్వజన్మ సుకృతం, అలాగే మీ తల్లిదండ్రులు చేసిన ఏదైతే వాళ్ళ పుణ్యం ఉందో ఆ పుణ్యం కారణంగానే మీకు అవకాశం రావడం జరిగింది. 18 సార్లు పైగా మాల ధారణ చేసిన అందరూ కూడా గురుస్వాములుగా మారుతారు. అయితే కేవలం ఆ మేరకే ఉండిపోవటం కాకుండా అనేక మందిని కన్యాస్వాములుగా తయారు చేసి పంపించడం ద్వారా అనేక మందిని నిరంతరం కూడా మార్గదర్శనం చేసే స్వాములు ఇక్కడ అనేక మంది ఉన్నారు. కేవలం ఆ యొక్క 41 రోజుల దీక్ష అయితే సుమారు 2 నెలల పాటు 3 నెలల పాటు స్వామిగా ఉండడం కాదు, జీవితాంతం కూడా ఆ విధంగానే చేయటం. సంసారిక జీవితంలో ఉన్నా కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ మీరు ఈ విధంగానే కొనసాగాలి. ఆ విధంగానే మన ధర్మాన్ని రక్షించే ఒక గొప్ప కార్యం చాలా మందికి తెలియకుండానే ఇటువంటి కార్యం చేస్తున్నారు. అనేక లక్షలాది మందిని అయ్యప్ప మాల ధారణ చేయించి వాళ్ళని ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క కరుణ కటాక్షం వాళ్ళకి కలిగే విధంగా వాళ్ళందరి జీవితాన్ని కూడా మీరు ఉద్ధరిస్తున్నారు. కనుక మీ అందరూ కూడా చాలా గొప్ప దైవీ కార్యం చేస్తున్నారు. కనుక మనందరం కూడా ఆ దైవీ కార్యంలో నిమగ్నమై ముందుకెళ్తూ కొంత మనకి అనేక రకాల విశేషాలు చుట్టూ జరుగుతున్న అనేక విశేషాల పట్ల, కొంత ధర్మం పట్ల, అలాగే దైవాలయ వ్యవస్థల పట్ల, అలాగే మన హైందవ ధర్మం సంబంధించిన చైతన్యాన్ని కూడా ప్రతి వ్యక్తిలో కలిగించే ఒక గురుతర బాధ్యత కూడా ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అటువంటి ఒక బాధ్యత తప్పనిసరిగా హిందువులందరిలో కూడా కలిగితే ఇటువంటి దురాచారాలు జరగకుండా, ఇటువంటి అనేక రకాల అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా, మనపైనే రాళ్ళు రువ్వే విధంగా, మనపైనే దాడులు చేసే విధంగా మీ అందరికీ తెలియని ఒక వ్యవస్థ అది సమాంతరంగా నడుస్తుందని మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమాంతర వ్యవస్థ మొత్తం మన యొక్క దైవానికి సంబంధించిన, ఈ యొక్క ధర్మానికి సంబంధించిన మన ఆచార వ్యవహారాలు భ్రష్టు పట్టించే విధంగా ప్రజల ముందు, ప్రపంచాన్ని ముందు చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున తీవ్రమైన ఒక ప్రయత్నం జరుగుతుంది. శబరిమలయ దానికి ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. అనేక రకాల దేవాలయాలు, అనేక మంది దుర్మార్గులు ఈ దేశంపై దాడి చేసి, ధ్వంసం చేసి, ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా జగదేవాపూర్లో వర్షం దంచి కొడుతుంది. ఈ ఏడాది సరైన వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొంత ఊరటనిస్తున్నాయి. బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ రాత్రి
7 గంటలలోపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రావణ మాసం సందర్భంగా ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో శివభక్తుల ఆధ్వర్యంలో కావడి యాత్ర భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కావడి యాత్ర శివారెడ్డిగూడ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమై లింగాలకుంట శివాలయం వరకు కొనసాగింది. భక్తులు అలంకరించిన కావడులతో యాత్రలో పాల్గొని స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొని భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా హిందూ ధర్మం, భక్తి, ఐక్యత, ఆధ్యాత్మికత మరియు సేవాభావం ప్రజల్లో మరింత పెంపొందించాలని నిర్వాహకులు తెలిపారు. శ్రావణ మాసంలో కావడి యాత్రకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని, భక్తులు పవిత్ర జలాన్ని కావడిలో తీసుకువచ్చి పరమశివుడికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. కావడి యాత్ర విజయవంతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులు, స్వచ్ఛంద సేవకులు, స్థానికులు మరియు ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కావడి యాత్ర నిర్వాహకులు దీపం వ్యాస్, ఎం హరగోపాల్, కంది ప్రవీణ్, ఆముదల రాజేందర్, ఎం ఈశ్వర్, హాష్ श्वेतवराहकल्पे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भारतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यदिक्प्रदेशे कृष्णागोदावर्यो हरिहरगुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानसंवत्सराणां मध्ये अध्यायतो वात्रस्तु पराभवनामसंवत्सरे दक्षिणायने वर्षतो अध्यायतो श्रावणमासे शुक्लपक्षे वात्रस्तु एकादशम्यां रात्रः शुभवासर शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुणविशेषण विशिष्टा ओम नमो भगवते नमस्ते तुलन्मने बाहुभ्यामदे नमः ओम नमो भगवते रुद्राय भैया आए नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यवा ओम वैष्णवे नमः नमस्ते तुलन्मने बाहुभ्यामदे नमः या दैश शिवनमः शिवं बभूवदेवनो शिवाजलभ्याय सभया नो रुद्रमणया या ते रुद्रशिवातनोरा घोरा भैया దశాబ్దాల తరబడి హక్కుల కోసం నిరీక్షిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినాకర్ తెలిపారు. ఈ రాష్ట్రానికి పోలవరం ఎలాగైతే జీవనాడియో, పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు అలాగే జీవనాడని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు తొలి దశ ద్వారా 1.09 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రక్రియ వేగవంతమైందన్నారు. ఇందులో భాగంగా మొత్తం 7,318 నిర్వాసిత కుటుంబాలకు గాను 888.55 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం గత 2 నెలల వ్యవధిలోనే 6,206 కుటుంబాలకు 3 విడతల్లో 768 కోట్ల పరిహారాన్ని అందించి కూటమి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం జిల్లా, నేడు మార్కాపురం జిల్లా వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టు 3వ విడత నిర్వాసితులకి సంబంధించి 2027 మందికి పరిహారాన్ని 250 కోట్ల రూపాయలని డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 250 కోట్ల రూపాయలు నిన్న విడుదల చేయటం, ఒక 2-3 రోజుల క్రితం 2వ విడత కింద 200 కోట్ల రూపాయల్ని 1622 కుటుంబాలకి పరిహారం ఇవ్వటం, అంతకుముందు మొదటి విడత కింద 318 కోట్ల రూపాయలు 2557 కుటుంబాలకి,
అంటే మొత్తం ఈ 3 విడతలు గడిచిన 2 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొత్తం 6,206 నిర్వాసిత కుటుంబాలకి వారికి పరిహారాన్ని అందజేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద మొత్తము ఉన్నటువంటి నిర్వాసితులు 7,318 కుటుంబాలైతే అందులో ఇప్పటికే 6,206 కుటుంబాలకి పరిహారాన్ని అందించడము డబుల్ ఇంజిన్ సర్కార్ గడిచిన 2 నెలల్లో ఒక కమిట్మెంట్ తోటి ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో కార్యాచరణని వేగంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే 30 జూన్ 2024 నాటికి ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలి, దానికి అవసరమైనటువంటి నిధులు ఏంటి అనేది 25 సెప్టెంబర్ 2025న క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ శాఖ మార్చులు నిమ్మల రామానాయుడు గారు, అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు, డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లాలో ఉన్న ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి నేను కూడా 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ గా అక్కడికి రావటం, సమీక్ష నిర్వహించడము, ఏదైతే ఒక కమిట్మెంట్ మేము అందరం కూడా డబుల్ ఇంజిన్ సర్కారు 30 జూన్ 2026 నాటికి మొదటి విడత 1,09,000 పైగా ఎకరాలకు సాగునీరు అందించేదానికి మేము మొదటి దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టు తొలి విడతని జాతికి అంకితం చేయడం జరుగుతుంది అని ఏదైతే చెప్పామో, దాదాపు ఒక 2-3 నెలలు ఈ నెలాఖరికి కానీ వచ్చే నెలలో కానీ ఆ దిశగా మొదటి దశ పూర్తి చేసేదానికి ఇప్పటికే ట్రయల్ రన్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక కమిట్మెంట్ స్పష్టంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కనపడతా ఉంది. ఇప్పటికే 768 కోట్ల రూపాయల మొత్తం మొదటి విడత ఏదైతే ఉందో 318 కోట్లు, రెండో విడత 200 కోట్లు, ఇప్పుడు 250 కోట్లు, మొత్తం కూడా ఒకసారి చూసినట్లయితే దాదాపు 768 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ 3 విడతల్లో నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉందో దాన్ని చెల్లించడం జరిగింది. ముఖ్యంగా 4.5 లక్షల ఎకరాల సాగునీరు, అదేవిధంగా 23 లక్షల మంది ప్రజలకి త్రాగునీరు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. దుబ్బాకలో హలో మాల చలో దుబ్బాక కార్యక్రమం, రోస్టర్ విధానం రద్దు చేయాలని డిమాండ్. జహీరాబాద్ లో వెలుగులోకి వచ్చిన భారీ మోసం, సుమారు 28 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డ నైకీ ట్రేడర్స్ సంస్థ నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు. గట్కేసర్లో శివ భక్తుల కావడి యాత్ర, భక్తి శ్రద్ధలతో పరమశివుడికి జలాభిషేకం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.